డాడీని డిస్టర్బ్ చేసుడు బంద్, ఫోన్ చూసుడు బంద్. అది నా వీడియో చూసిరా, చూడే వీడియో ఆన్ చేయని వీడియో కట్ట ఓడు ఓరి రుత్తుగా తేజు స్కూల్కి వెళ్ళిండండి. వాడు స్కూల్కి వెళ్ళిన ముచ్చటే కానీ ఈ నెంబర్ టైం ఎంత అవుతుంది? 11:45 అవుతుంది. 1 గంట ఏమో పడుకున్నాడు తినబెడతా అంటే. ఇప్పుడు లేచిండు. శేఖర్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడికి ప్రొటెక్టర్ లాగా ఇది మధ్యలో మొత్తం, ఎందుకంటే లేచి ఇంకా పాకుతుండు, నిల్చుండు, పడుతున్నాడు భయానికి. ఈ చెద్దరు ఎప్పుడు బెడ్లోనే ఉంటుంది. చూడండి మీరు ఏం చేస్తున్నారు. రితు చామ చేయాలి, ఇంకా వాడు ఏమీ తినలేదు, పడుకున్నాడు, లేచిండు. ఏ నాని వాడు చూడే ఫోన్ ఎట్లా చెప్తుండు. అది 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 అమ్మ ఆఫీస్, అది అమ్మ ఆఫీస్. రితు దిక్కడికి మొత్తం వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలంతా తుత్తు ఎటు చూస్తే. సో రీయూజబుల్ డైపర్ వేసాను, స్నానం చేసి కూర్చొని నార్మల్ డైపర్ వేసేస్తాను. ఎందుకంటే లేకపోతే బెడ్ అంతా తుచ్చు అయిపోద్ది. బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా బయట ఆరట్లేదు, ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. వాళ్ళ పిల్లల బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. సో ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే మన ఇంటిది. అల్లరి రౌడీ బాయ్ అండి రితుగాడు. రేతు అమ్మా అగా అట్లా అది అమ్మా ఫోన్లో చూస్తున్నాడు వాడు. మొత్తం కనిపిస్తావు మమ్మీ గుగ్గులుగాడు పట్టుడు బంద్ ముట్టుడు బంద్ పట్టుడు బంద్. ఆగం అయిపోతాడు ఫోన్ చూస్తే. 24 గంటలు అత్త వీడియో కాల్ మాట్లాడుతుందా? ఎక్కడ చూస్తే అక్కడ చుచ్చు ప్యాచెస్ అయిపోయినాయి. మనం ఈ బెడ్షీట్ మార్చేసేయాలి. శేఖర్ గారు వర్క్ స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఏదో ఆఫీస్ పోయినప్పుడు మండే ట్యూస్డే ఆఫీస్ ఉంటుంది. 9 వరకే స్నానం చేసి రాముడు మంచివాడు లాగా ఉంటాడు. అదే ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో హరి స్నానం చేసి శేఖర్ తినడు, టిఫిన్ మాత్రం చేసి అన్నం తినడు, హరిబరిగా స్నానం చేసేసి తింటాడు అనమాట. సో ఆయన వర్క్లో ఆయన బిజీ ఉన్నాడు. వీడు ఆయనను డిస్టర్బ్ చేస్తాడు. ఆ వర్క్ టెన్షన్ కంటే వీడెక్కడ పక్క వచ్చి ల్యాప్టాప్ గుంజుకుంటున్న టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది ఆయనకి. సో శేఖర్ గారికి డిస్టర్బ్ చేయకుండా మనం బయటికి వెళ్ళాలి. సో ఇలా పిల్లల బట్టలు ఉన్నాయి, ఈరోజు వేయాలి. యాక్చువల్లీ ఉన్న బట్టల పైన ఆరేయడానికి టైం ఉండట్లేదు. సో అవి ఆరేసి వేయాలి. నా ఫేస్ చాలా డల్గా అనిపిస్తుంది, ఎందుకో నా మైండ్ బాగాలేదండి. నాకు పూణేకి వెళ్ళాలనిపిస్తుంది. శేఖర్ ఏమో అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో వాటర్ లేవు, శేఖర్ ఏమో వద్దంటున్నారు. ఇంతసేపు కొంచెం ఏడ్చినట్టు ఫేస్ చేశాను, కానీ ఏడవలేదు. నేను నిజంగా ఏడవకుండా ఫేస్ ఏడ్చినట్టు అయింది. ఇగో సరే డిస్టర్బ్ చేయాలి దా. సో శేఖర్ని బతలాడాను. ఫైనల్గా అయితే టికెట్ బుక్ చేశాను చూసి, కానీ మళ్ళీ నాకు పోవాలనిపించలేదు. ట్యాప్ రావట్లేదు. అక్కడ 4 రోజులకు బోర్ అయిపోయింది, బోర్ నీళ్ళు అయిపోయినాయి, అంటే బోర్ పాడే. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో వాటర్ ఫెసిలిటీ లేదు, బోర్ ఎప్పుడో పాడైపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీళ్ళు దారుణంగా ఉంది. చిన్నోడిని వేసుకుని ఆడ తీసుకెళ్తే లేదో రోగం వచ్చేది తప్ప ఏం లేదని శేఖర్ వద్దంటున్నాడు. నాకేమో ఎక్కడో పోవాలనిపిస్తూ ఉంది. సో ఏడ్చినంత పని చేశాను ఇంతసేపు, కానీ పోతా నీ శేఖర్ నేను ఏదైనా అడిగితే వద్దు కాదని అన్నాడు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. నువ్వు పోయినా ఉండలేవే, 2 రోజుల్లో మళ్ళీ రిటర్న్ టికెట్ చేయమంటావు, నువ్వు చూడని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఏదైనా కానీ పోతా నువ్వు కానీ తర్వాత నేను మెచ్యూర్గా ఆలోచించా. అప్పుడప్పుడు నేను కొంచెం సిల్లీగా చైల్డ్ బిహేవియర్ లాగా ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం ఆలోచిస్తాను అనమాట. ఇది గుగ్గులు. సో ఈ గుగ్గులు తినబడతాం పదండి. కొచ్చి ఎట్లా పక్కుతాడు చూడండి, చాలా బాగా నేర్చుకుంటున్నాడు. అంటే పక్కుంటే అన్నీ పోతాడు. మన తేజవాడి స్నాక్స్ డబ్బా, దీంట్లో వాడి బొబ్బలు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. దాదాపు వాడికి ఏదైనా తెలిస్తే ఇంట్లోనే పెడతాను, వాడికి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. తర్వాత ఇది మన
రిత్తు డబ్బా అన్ని స్టెరిలైజ్ చేసి పెట్టేసాను అన్నమాట. ఇవి నైటే ఖచ్చితంగా నైటే స్టెరిలైజ్ చేసి పెడతాను, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. తర్వాత మీకు గుర్తుందా మనం హోమ్ మేడ్ కిస్మిస్ చేస్తాం, సో అవి కొంచెం నాకు స్వీట్ అంటే ఇష్టంగా, సో మధ్య మధ్యలో కొన్ని కొన్ని తింటూ ఉంటాను అనమాట. బాగుంటాయి. ఈ శారీ మీకోసం మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఈ శారీ వచ్చేసి శివాన్స్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మనకు పంపించారు. చాలా బ్యూటిఫుల్గా పర్జెంట్ ట్రెండ్లో ఉన్న శారీ ఇది. పటోలా శారీ ఇప్పట్లో మోడల్ ఎక్కువ రన్ అవుతుంది చూడండి, ఆ టైప్ శారీ అనమాట. మీకు క్రేప్ క్లాత్తో ఉంటుంది. సో ముందుగా శివాన్స్ కలెక్షన్ వాళ్ళు చూస్తాను. శివాన్స్ కలెక్షన్స్ వాళ్ళు వాట్సాప్లో బిజినెస్ రన్ చేస్తున్నారు, ఆన్లైన్లో బిజినెస్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో డైలీ అప్డేట్స్ పెడతా ఉంటారు. వీళ్ళ దగ్గర జ్యువెలరీ ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, బ్రైడల్ వేర్ శారీస్, వర్క్ ఉన్న బ్లౌజెస్, అలాగే కస్టమైజ్డ్ లాంగ్ నోట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజీకి ఇస్తాను, డైలీ అప్డేట్స్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు. సో వీళ్ళ కలెక్షన్ చాలా బాగుంది, హ్యూజ్ కలెక్షన్ ఉంది. సిఓడి అవైలబుల్ లేదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. సో నా శారీ విషయానికి వస్తే, నా శారీ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్న శారీ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నా దగ్గర గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో శారీ లేదు. సో ఇది పటోలా సిల్క్ శారీ అనమాట. సో మీకు మొత్తం కూడాను ఇలా పటోలా ప్రింట్ రావడం జరుగుతుంది. శారీలో మీరు ఎక్కడెక్కడ చూసినట్టయితే గోల్డ్ ప్రింట్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఈజీ టు వర్క్ శారీ అనమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చింది ఇలాగా. సో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. నేను నా దగ్గర ఆల్రెడీ రెడీ టు వేర్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకుని శారీకి బ్లౌజ్ అదిరిపోయేలాగా సెట్ అయింది. ఏమంటారు? సో శారీకి ఏంటంటే మీకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు నా శారీలో రెయిన్బో కలర్స్ కనిపిస్తుంది, ఆల్ కలర్స్ ఉన్నాయి. సో పింక్, ఎల్లో, గ్రీన్, అక్కడక్కడ బ్లూ, ఆల్ కలర్స్ ఉన్నాయి. సో అంచు పైన మీకు గోల్డ్ ప్రింట్ రావడం జరుగుతుంది. శారీ ఓడలకు అక్కడ గోల్డ్ ప్రింట్ ఉంటుంది. సో కొంగు చూసినట్టయితే ఇలా ఉంటుంది. కొంగు పైన మీకు పటోలా డిజైన్ ఉంది. పటోలా అంటే ఏం తెలియదు కానీ ఈ మధ్య ఇది ట్రెండ్ అండి పటోలా అనేది. సో దీనికి టాజిల్స్ ఇవ్వడం జరిగింది. సరే, చాలా బాగుంది శారీ, చాలా ఈజీగా వియర్ చేయొచ్చు. అండ్ విల్లర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సో ఇలా ఉంది శారీ, నాకు బాగుందా అనేది నాకు కమెంట్ లేకుండా ఈ శారీ మీరు బై చేయాలంటే శివాన్స్ కలెక్షన్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో బై చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు బై చేయొచ్చు. సో 4 February ఎవరికి నచ్చితే అది బై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్లో కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ శారీ శివాన్స్ కలెక్షన్ అందరూ తీసుకో. అలాగే ఇంకా మీరు బ్లౌజ్ విషయానికి వస్తే, ఇది నా బ్లౌజ్. ఇది పర్ణికా ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళని తీసుకున్నాను. సో ఇది ఏంటంటే మీకు గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ మధ్య చిన్నగా కుందన్స్ కూడా అతికిచ్చారు అనమాట. వీళ్ళ దగ్గర వర్క్ స్టార్ట్ అవుతుంది 300 రూపీస్ నుంచి. ఎస్, మీరు నమ్మరు 300 రూపీస్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నా బ్లౌజ్ ఇది. వెనకాల కూడా ఈ లేస్ ఉంది కదా, వెనకాల నెక్ వస్తుంది, దాన్ని ఇక్కడ కూడా వచ్చేసింది. ఈ హ్యాండ్ బ్లాక్ చెప్పడానికి అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం నేను కట్టుకున్న ఎల్లో శారీ ఉంది కదా, సో ఈ ఎల్లో శారీ. సో ఈ ఎల్లో శారీకి నేను బ్లౌజ్ విల్లర్ స్టిచ్ చేశాను. నాకు బ్లౌజ్ అనేది నేను ఆర్డర్ 2 రోజులు పంపించామని చెప్పాను. అనుకోకుండా డెలివరీ బాయ్స్ ఎక్కడో ఎప్పుడు తీసుకురాలేదు. సో నార్మల్గా దీని బ్లౌజ్ ఇచ్చాను, కానీ ఈ శారీకి ఈ బ్లౌజ్ అద్దరిపోతుంది కదా. సో ఈ బ్లౌజ్ తెప్పించాను. ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి శారీ బ్లౌజ్ ఇలా ఉంది మొత్తం. మనకి శారీ మ్యాంగో ఎల్లోలో వచ్చింది కాబట్టి ఇది ఆన్లైన్లో మీరు పిక్ పంపిస్తే ఎగ్జాక్ట్లీ శారీ పిక్ పంపించండి. సూపర్గా మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు వేసిస్తారు. 300 నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎవరు వేయట్లేదు. పర్ణికా ఎంబ్రాయిడరీ వర్క్స్ వాళ్ళు తప్ప. ఎందుకంటే ఇది నా 4 బ్లౌజ్ వెళ్ళగా దీంతో పాటు ఇంకో 2 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించాను. సో ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి ఇలా వస్తుంది. బ్యాక్లో మీకు ఇలాంటి డిజైన్ వచ్చింది అనమాట. చాలా నీట్గా వేశారండి వర్క్. అలాగే మీరు హ్యాండ్ చూసినట్టయితే నా శారీ పైన ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, సో అందుకని ఎలిఫెంట్. సో మీకు ఇది కరెక్ట్. సో ఇది హ్యాండ్కి వచ్చిన వర్క్ అనమాట. కొంచెం హెవీగా వేయించుకున్నాను, ఎందుకంటే ఆ శారీ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇది మీ శారీ పిక్ చూసి ఎగ్జాక్ట్లీ ఎంబ్రాయిడరీ ఏది సెట్ అవుతుందో అడిగి మరి వేసిందనమాట. తను చాలా బాగా వేసావుగా, సూపర్ అంటే సూపర్గా నీట్గా వచ్చింది. సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంత తక్కువ వేసి అలాగే
వాష్ చేసినవి బాగానే ఉంటాయి, మగ్గం వర్క్తో పోలిస్తే చాలా బాగుంటాయి. సో ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బయచాలనుకుంటే పర్ణిక ఎంబ్రాయిడరీ వర్క్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ లింక్ నేను ఇస్తాను, అలాగే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను. చాలా బ్రైడల్ బ్లౌజెస్కి కావాల్సిన డిజైన్స్ హెవీ వర్క్స్ కూడా తన దగ్గర ఉన్నాయి. ఎంత అర్జెంట్లో అంటే అంత అర్జెంట్లో మీకు 5 డేస్లో మీరు ఆర్డర్ ఇచ్చిన 5 డేస్లో మీ ఇంటికి ప్రోడక్ట్ అనేది వస్తుంది. కుట్టి పంపిస్తారు, బ్లౌజెస్లో కుట్టి పంపిస్తారు, దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. సో బాగుందండి. ఇది ఆ శారీ పైకి నా నెక్స్ట్ టైం వచ్చేసి నేను వేసుకుంటాను అనమాట. సో ఓవరాల్గా ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. సో వీటికి జస్ట్ 100-200 అంటే ఇక్కడ దాకా హ్యాండ్ పెట్టుకుంటే 100 రూపాయలు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో నాకు ఇక్కడ దాకా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ దాకా పెడితే మరీ ఆంటీ లాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం లేదు, మీరు ఇంకా బ్లాగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. మరేం పర్లేదు, ఎత్తుగాడు కింద పడడు, ఎందుకంటే వాడు దేన్ని పట్టుకొని నిల్చోడండి ట్రై చేస్తాడు, గోడలు మాత్రమే పట్టుకోవడానికి వీలేదు. ఏం మమ్మీ ఏంది అయ్యో ఈ పట్టుకొని ఆడతాడు. కూర్చుని ఆమ్ చేస్తా. సో రిత్తుకి వాకర్ తీసుకురావాలి, దాని గురించి ఇంతసేపు మాట్లాడాము. అత్తమ్మ శేఖర్ ఏమో వద్దని, నేను రమ్య మేమేమో కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో చాలామంది మీరు అల్యూమినియం దాంట్లో రిత్తుకి ఏం పెట్టద్దని చెప్పారు. నేను మొన్నటి నుంచే రిత్తుకి దీంట్లో చేయడం స్టార్ట్ చేశాను, అల్యూమినియంది కాదు, ఇత్తడి. చూపిస్తా, నా దగ్గరకు వస్తాను, తిరిగి మళ్ళీ అమ్మ దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు, పాకుతూనే ఉంటాడు ఇల్లంతా. సో ఈరోజు రిత్తుకి సూజీ రవ్వ అనమాట. సో ఇది రోస్టెడ్ సూజీ రవ్వ, ఇది బ్రౌన్ రైస్, ఇది వైట్ రైస్, ఇది వచ్చేసి పోహా. సో ఇచ్చేద్దాం ఈరోజు, ఇష్టం కూడా ఇది. సో ఏం లేదండి, చాలా సింపుల్. వాటర్ హీట్ అవ్వకముందే రవ్వ వేసేయాలి, ఎందుకంటే మనం రోస్ట్ చేసాము. ఇంచుమించు 1 టీ స్పూన్కి దగ్గరలో వేయండి చాలు. దీంట్లో జీలకర్ర రవ్వ అన్నీ ఉన్నాయి అన్నమాట. జీలకర్ర ఉంది, రవ్వ ఉంది, ఆల్మండ్ ఉందన్నమాట. సో తర్వాత ఏముంది, దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. లైట్గా సాల్ట్ వేయాలి, చాలా లైట్గా సాల్ట్ వేస్తే సరిపోతుంది. కొంతమంది వేయరు, ఆప్షనల్, మీ ఇష్టం అన్నమాట. సో మీకు రోస్ట్ చేసిన లేకపోతే అప్పుడప్పుడు రోస్ట్ చేసుకుని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది 10 నిమిషాలు ఉడుకుతుంది, దగ్గర కూడా వస్తుంది. దీనిలో మీరు క్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎంచక్క. సో నేను క్యారెట్ వగేరా ఇవాళ ఏమి యాడ్ చేయట్లేదు, నార్మల్గా ఈ సూజీ వేస్తూ ఉన్నా, ఎందుకంటే క్యారెట్ మళ్ళీ ఉడకబెట్టాల్సి వస్తుంది. అది దీనిలో ఉడకదు, సూజీ తొందర ఉడుకుతుంది, క్యారెట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో తేజ్ గారికి ఇడ్లీ వేసిన గిన్నెలు ఇవన్నీ నేను, అలాగే నైట్ శేఖర్ ఉప్మా చేయమంటేమో, ఇక్కడ ఏంటంటే నైట్ చేసిన ఉప్మా ఉంది, శేఖర్ నైట్ నన్ను ఉప్మా చేయమన్నాడు, అలాగే తేజ్ చేసిన ఇడ్లీలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉప్మా తినేస్తాను, ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ చేయడమే అవ్వట్లేదు. శేఖర్ గారు షేక్ తీసుకుంటున్నారు. సో ఇది ఉప్మా. మళ్ళీ చూడు నీకే ఇస్తావా చీర నేను కట్టుకోను. థ్యాంక్ యూ. మళ్ళీ 15 రోజులు కట్టి మళ్ళీ తయారైతే అదెందుకే ఉండే, నాకు ఇష్టం ఇస్తాడు నేను ఏం చేసుకుంటావు అది, ఎందుకంటే స్టీల్ తీసేస్తా. యాభై ఉన్నాయి వచ్చాను మనకి. దిస్ ఈజ్ ఎంటికల గుడ్డి. ఏం చేసుకుంటూ పిచ్చిదానా, దానికంటే అదే స్టీల్ మంచిగా కానీ మా స్టీల్ వస్తున్నాయి. మీ అమ్మాయి సరపిడిగా అంతే తీసుకుంది తెలుసా మరి, దానికి అన్ని. అయ్యో అమ్మ చూడు ఏం తెచ్చుకుందో, ఇది చూడు. ఏంది అందో. సో నేను వెంట్రికలకు గిన్నె తీసుకున్నా, చిన్న గిన్నె ఇచ్చింది, చాలా ఎంట్రికలు ఊడిపోతున్నాయి. ఈ గిన్నె ఇచ్చినామే.
మా అత్తయ్య తిడుతుంది. అత్తయ్య ఎన్ని వీళ్ళ ట్రిక్ ఉంటుంది, టకటకటక ఇట్లా వేస్తారు కదా, కానీ వెంట్రుకల బిజినెస్ చాలా ఎక్కువ నడుస్తుంది. చటాక్ కాదు అని ఎంతనో ఎంటికలు 100 రూపాయలు అంట, 100 150. కూర్చి కూర్చి గిన్నె కొక్కి గిన్నె కొచ్చి వీడు ఇల్లంతా తిరుగుతున్నాడు. సో ఇది తీసుకున్నాను, నా 1 మంత్ నుంచి ఉన్న ఎంటికలు అవి. ఫస్ట్ టైం నేను ఎంటికలు అమ్మడం నాకు నచ్చదు, కాకపోతే ఎందుకో తెలీదు, మంచి అనిపించదు. సో ఫస్ట్ టైం అన్నమాట. మొత్తానికైతే లాభమే జరిగింది. అన్నీ అయిపోయినాయి, అంటే చెయ్యను అన్నట్టు, చెయ్యను. ఎందుకో మూడ్ బాగాలేదు. మమ్మీ తేజ్ కాలేదో బట్టలు ఇప్పి కూర్చున్నాడు. డ్రెస్ ఎందుకు పప్పి చేయమంటారు అందరూ. మీ మేడం మన వీడియోలు చూస్తే నీ ఇష్టం. తమ్ముడు డ్రెస్ వేసుకున్నాడు, వాడు డైపర్ కూడా వేసుకున్నాడు. సో ఇదండి రోజు ఇట్లా గడిచిపోతుంది. తేజువాడు స్కూల్కి వెళ్ళడు, వండుడు, తినుడు. ఇవాళ ఏం వండని చెప్పిన, ఎందుకో నాకు మూడ్ బాగాలేదు, ఎందుకు బాగాలేదు తెలీదు. ఇంతకుముందు తేజు చిన్నోడు లేపితే వాని మీద అరిచిన, వీని మీద అరిచిన. అరవడం బాధడం కాదు, గట్టిగా కొరినా అనమాట. తేజ్ భయపడ్డాడు, ఏడ్చిండు. చిన్నోడి పడుకోబెట్టాను. 2 పిల్లలు ఉన్నప్పుడు మనమే ఒకరమే అన్నీ మేనేజ్ చేయాలంటే ఇంతకుముందు శేఖర్ నుంచి హెల్ప్ బాగుండేది. మా ఆయనను ఏం అనలేము, ఆయన వర్క్లో ఆయన బిజీ. ఆయన అప్పట్లో టైం ఎప్పుడైనా దొరికి లంచ్లో వస్తే నేను లంచ్ తినేంత దొరికినా వాడిని ఎత్తుకుంటాడు. ఇద్దరిని ఒకరమే మేనేజ్ చేయడం అన్నప్పుడు దట్టు మనకు మధ్యలో వర్క్ ఉంటుంది. సో నాకు ఇవాళ 2 షూట్స్ ఉన్నాయి తీసేటి, ఏవి తీయనని కూర్చొని అది మైండ్లో ఇది మైండ్లో పిల్లలపైన ఆడుస్తాం అనమాట. దానికి నాకు తొందరగా ఈ మధ్య బీపీ రేజ్ అవుతుందని ఫీలింగ్ వస్తూ ఉంది. డిప్రెషన్ ఎవరన్నా రిలేటెడ్గా ఉన్నారా, 2 పిల్లలు ఉన్నప్పుడు మనమే మేనేజ్ చేయాలన్నప్పుడు, లైక్ మీరు ఇంకా యూట్యూబర్ అయినా ఇంకా ఇంట్లో పని ఇవన్నీ ఉన్నా కూడా డిప్రెషన్లోకి పోతాం కదా. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ అదే, నా కోసం నేను 1 గంట కేటాయిస్తలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో నైట్ ఇప్పుడు అందరం క్వైట్ వీలైతే 11:30కి పడుకుంటున్నారు. తేజ్ 11 పడుకున్నాడు, శేఖర్ పడుకోవడానికి 12 అవుతుంది, నేను పడుకోవడానికి 1:30 అవుతుంది. 7కి లేస్తూ ఉన్నాం, 7:30కి లేస్తున్నాం. సో రేపంచెలైనా 7కి లేచి మనకి డిప్రెషన్లోకి మనం ఎప్పుడు వెళ్తాం తెలుసా. లైక్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే నాలా రిలేటెడ్ వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అంటే వర్కింగ్ అంటే మీరు పొద్దుంతా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకా కష్టం. సో యూట్యూబర్స్ ఉన్నా లైక్ నార్మల్ మదర్ ఉన్నా కూడా మనం తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఫాదర్స్ వర్క్ చేసుకుంటూ ఉంటారు, పిల్లల్ని మనం పట్టుకుంటాం. మనం వంట చేస్తాం, పిల్లల్ని మనం పట్టుకుంటాం. మనం ఇల్లు చూసుకున్నాం, పిల్లల్ని మనం పట్టుకుంటాం. మన పనులు మనం చేసుకుంటాం, పిల్లల్ని మనం పట్టుకుంటాం. మన వీడియోలు మనం చూసుకుంటాం, పిల్లల్ని మనం పట్టుకుంటాం. అన్నిట్లలో పిల్లలు మన వెంబడే ఉంటారు. ఒక టైంలో చిరాకు వస్తుంది, కోపం వస్తుంది అనమాట. పిల్లలు ఆడుకున్నప్పుడు ఏమనిపించాలి, పిల్లలు అంటే చిరాకు కాదు, పిల్లలు ఆడుకున్నప్పుడు ఏమనిపించదు. కానీ లైక్ పిల్లలపైన ఎక్కువ మమ్మీ కొప్పడతారు పిల్లల్ని. 9 నెలలు మనం వస్తే తర్వాత వాళ్ళు డాడీ పిల్లలు అయిపోతారు. పిల్లలు డాడీ అంటే ఇష్టం అని అంటూ ఉంటారు. ఎందుకు తెలుసా, ఇందుకే మనం అప్పుడప్పుడు అలసిపోయి స్ట్రెస్ వచ్చేసి ఏం చేయలేక పిల్లల్ని అప్పుడప్పుడు కొప్పడతాం. డాడీలు కొప్పడరు, ఎప్పుడో ఒకసారి పక్క పిల్లలాగా ముద్దు చేస్తారు, పోయి వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళరు, మనమే 2 పిల్లలు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్తాం. సో నేను ఇప్పుడు లైఫ్లో అదే మూడ్లో ఉన్నాను. రేపంచెల్లి నేను 7కి లేచి
నా కోసం హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తాను. సో ఇట్లా డిప్రెషన్ అట్లాకి ఇట్లాకి వెళ్ళినప్పుడు ఒకటి పీస్ఫుల్గా ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. లైక్ నాకు బయట తిరగడం ఇష్టం. ఇప్పుడు నేను తిరుగుదామంటే వీక్ టైమ్స్ మా ఆయనకి ససై మీద కుదరదు. ఉన్న పనులు ఏం పంపించే కొన్ని పార్సల్స్ ఉంటే అవే పంపించాలి, కుదరట్లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే తమ్ముడు లేచిన చూడుకో మమ్మీ, నిల్చొని చూడు, లేచి చూసారా, వాడిని పడుకోబెట్టచ్చు. నేను 10 నిమిషాలు కాలే. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనని రెస్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇది ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై లైఫ్. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా అన్నమాట. మొత్తానికైతే ఈ డిప్రెషన్ నుంచి బయటికి పడాలంటే మీకు నచ్చిన పనులు చేయండి. ఒక్క నిమిషం మీకు నచ్చిన పనులు చేసుకోవాలి. 10 నిమిషాలు పడుకోడు, ఇట్లా అయిపోతుంది జిందగని. నేను అస్సలు అనుకోలేదు. ఏమనలే, చిన్న గుడ్డు ఏం తెలియదు, వాడికి తెలిస్తే అట్లా చేస్తాడు అని శేఖర్ అంటాడు. అఫ్కోర్స్ నేను కూడా ఏమనలేండి. సో ఇది ఈరోజు అయితే ఫుడ్ ఏం చేయను, బయట నుంచి ఫుడ్ తెప్పియని శేఖర్ గారికి చెప్పాను. ఆయన డైట్ ఉండేది, ఆయన వరకు నేను రైస్ పెడతాను. ఎందుకంటే శేఖర్ బయట ఫుడ్ ఇప్పుడు తినడు, తింటే కొంచెం బిర్యానీ తినచ్చు. సో కాజు పన్నీర్ అండ్ బిర్యానీ తెప్పించమన్నా అనమాట. మొత్తంగా అయితే పిల్లలతో స్పెండ్ చేస్తాను. కొంచెం తేజుని బయటికి తీసుకెళ్ళి తిప్పుకొస్తాను. కొంచెం మన డిప్రెషన్ నుంచి మన మైండ్ని అవాయిడ్ చేసుకోవాలంటే మనం హ్యాపీగా స్పెండ్ చేయాలి. సో అదే చేయబోతున్నాను. నా వీడియోస్ కొన్ని ఉన్నాయి, పార్సల్ ఇంతకుముందు వచ్చినాయి కొన్ని, ఇవన్నీ పక్కన పెట్టేస్తూ ఉన్నాను. అలాగే ఈ వ్లాగ్ని కూడా పక్కన పెడదాం. బాయ్. ఎవరైనా రిలేటెడ్ ఉండే మీరు ఎట్లా బెస్ట్ అవుతున్నారు, ఎట్లా టైంని స్పెండ్ చేస్తున్నారు నాకు కమెంట్లు చెప్పండి. మా పోయిందా నీ డ్రెస్ ఏది? మోగ్లీ బాయ్ చెడ్డ వేసుకొని ఉన్నాడు, బాగా ఉండబెట్టిన నిన్న తేజుకి. బాయ్ చెప్తేజు. ఎట్లా ఇప్పుడు చావును ఎట్లా ఇప్పుడు చావును. బాయ్.